హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ డాక్టర్ కృష్ణ. మీ అందరికి కూడా డాక్టర్ కృష్ణ ఆన్లైన్ యూట్యూబ్ హెల్త్ ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం శుక్రకణాల ఉత్పత్తి పెరగడానికి ఒక చిన్న ఆయుర్వేద చిట్కా తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు అసలు ఇవి ఎందుకు తగ్గుతాయో, పూర్తిగా జీరో కౌంట్ ఎందుకు అవుతూ ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో మొదటిదిగా మనము తెలుసుకోవాల్సింది వంశపార్యపరంగా వచ్చేటువంటి కొన్ని జన్యువుల లోపం వల్ల, అదేవిధంగా వృషణాలు తగిన మోతాదులో శుక్రకణాలు ఉత్పత్తి చేసే సామర్థ్యత లేకపోవడం కానీ, లేదా వృషణాలు ఒకటి లేదా పూర్తిగా రెండు తమ స్థానాల నుండి వేరే స్థానాలకు వెళ్ళడము కానీ, దీనివల్ల కూడా శుక్రకణాల ఉత్పత్తి మందగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వయస్సు. 30 సంవత్సరాలు పైబడినటువంటి వయస్కుల వారిలో కూడా శుక్రకణాల ఉత్పత్తి మందగిస్తుంది. వ్యసనాల పరంగా చూసినట్లయితే డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఇలా వ్యసనాలకు అలవాటు పడినటువంటి వారిలో కూడా శుక్రకణాల ఉత్పత్తి మందగిస్తుంది. తర్వాత కొన్ని రకాల మెడికేషన్స్ బాగా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా శుక్రకణాల ఉత్పత్తి మందగిస్తూ ఉంటుంది. తర్వాత వ్యాధి పరంగా చూసినట్లయితే సెమినోమా. ఈ యొక్క సెమినోమా ఏమిటంటే వృషణాలలో కంతులు ఉండడం కానీ, లేదా క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏవైనా కంతులు ఉన్నట్లయితే కూడా శుక్రకణాల ఉత్పత్తి మందగించడము లేదా పూర్తిగా జీరో కౌంట్ ఉండడం కూడా జరుగుతుంది. తర్వాత వెరికోసిల్. అసలు ఈ వెరికోసిల్ అంటే ఏమిటంటే, వృషణాల నుండి హృదయం వైపు ప్రయాణించే రక్తనాళాల్లో వాల్వ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తము అక్కడే నిలిచి ఉండి లావుగా ఏర్పడతాయి. అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని అనాటమికల్ స్ట్రక్చర్స్ వాటిపైన ఒత్తిడి ఏర్పడినట్లయితే ఆ యొక్క రక్త కణాలు లావుగా ఏర్పడతాయి. దీన్ని వెరికోసిల్ అని అంటాము. తర్వాత హైడ్రోసిల్. హైడ్రోసిల్ అంటే వృషణాల చుట్టుప్రక్కల నీరు పేరుకుపోవడం అన్నమాట. ఇది ఎక్కువగా దెబ్బ తగలడం వల్ల కానీ, అంటే వృషణాలకు కానీ, లేదా ఆ ఏరియాలో ఎక్కడైనా దెబ్బ తగలడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్ ఏర్పడడం వల్ల కానీ హైడ్రోసిల్ ఏర్పడుతుంది. దీనివల్ల కూడా శుక్రకణాల ఉత్పత్తి మందగిస్తుంది. తర్వాత ఏదైనా వృషణాలకు దెబ్బ తగిలినప్పుడు, అది మామూలుగా కానీ లేదా ఎవరి వల్లనైనా కానీ తగిలినప్పుడు శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది. తర్వాత వాస్ డిఫరెన్స్ అబ్స్ట్రక్షన్ అంటే ఈ యొక్క వాస్ డిఫరెన్స్ ఏరియాలో ఏదైనా అవాంతరాలు ఉన్నట్లయితే ఉత్పత్తి అయిన శుక్రకణాలు పూర్తిగా అవి వృషణాల నుండి బయటకు రాలేకపోతాయి. దీన్ని వాస్ డిఫరెన్స్ అబ్స్ట్రక్షన్ అని అంటాము. తర్వాత ఎజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్, ఇది కూడా ఒక కారణమయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీకు శుక్రకణాల ఉత్పత్తి మందగించింది అని చెప్పినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఫర్టిలైజేషన్ ఎక్స్పర్ట్ని కలిసి అసలు ఈ యొక్క శుక్రకణాల ఉత్పత్తి ఎందుకు మందగిస్తుందో తెలుసుకోండి. నేను చెప్పినటువంటి ఈ వ్యాధుల లిస్టులో ఏవైనా ఉన్నట్లయితే, అంటే వెరికోసిల్ కానీ, లేదా హైడ్రోసిల్ కానీ, వాస్ డిఫరెన్స్ అబ్స్ట్రక్షన్స్ కానీ, ఎజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ కానీ, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే కానీ, సెమినోమా కానీ, లేదా ఏదైనా మెడికేషన్స్ వాడడం వల్ల మీ యొక్క శుక్రకణాల ఉత్పత్తి తగ్గినట్లయితే వారి దగ్గర తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా వయస్సు పైబడడం వల్ల కానీ, లేదా వృషణాలు వీక్గా ఉండడం వల్ల కానీ, లేదా మీరు ఏదైనా వ్యసనాలకు అలవాటు పడి శుక్రకణాల ఉత్పత్తి మందగించినట్లయితే నేను చెప్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేద చిట్కా ద్వారా మీకు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ముందుగా అశ్వగంధ చూర్ణం, పటిక బెల్లం చూర్ణం, ఆవు పాలు. దీన్ని ఎలా తీసుకోవాలంటే, ముందుగా అశ్వగంధ చూర్ణం అదేవిధంగా పటిక బెల్లం చూర్ణం రెండింటిని కలిపి బాగా నూరి ప్రాతకాల మందు పచ్చి ఆవు పాలుతో రోజు సేవించినట్లయితే దేహము దృఢముగా మారి శుక్రకణాల ఉత్పత్తి
అధికమవుతుంది. అదేవిధంగా శుక్ర కణాల ఉత్పత్తి బాగా పెరగడానికి మీరు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏమిటంటే గుడ్లు. అవునండి, గుడ్లు తినడం వల్ల శుక్ర కణాల ఉత్పత్తి అధికమవుతుంది. అలాగని ఎక్కువ గుడ్లు తీసుకోకండి, వీటి వల్ల కిడ్నీలో స్టోన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత పాలకూర, బనానా, దానిమ్మ, వెల్లుల్లి, క్యారెట్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శుక్ర కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా మీరు కొద్దిగా మీ శరీరానికి తగినట్టుగా వ్యాయామం చేసినట్లయితే శుక్ర కణాల ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నేను నెక్స్ట్ రిలీజ్ చేయబోయే వీడియో అదేమిటంటే అలోవెరాతో మీ యోని టైట్ అవ్వడానికి ఆయుర్వేద చిట్కా. ఈ వీడియో కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు నేను మీకు చేయబోయే విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు వెహికల్స్ నడపడానికి ఇవ్వకండి. ఎందుకంటే ఆ ఏజ్లో వారికి వెహికల్స్ నడిపేటువంటి బుద్ధి కుశలత ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వారికి యాక్సిడెంట్ అయ్యి ఏవైనా దెబ్బలు తగలడం కానీ, లేదా ఎదుటి వారికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలడము లేదా ప్రాణాలు పోవడము జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.